ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నా మీద మళ్ళా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. గత వైసీపీ పరిపాలనలో పోలీస్ వ్యవస్థ కృష్ణదేవరాయల పరిపాలన లాగా ఉండింది, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో పోలీస్ పరిపాలన అటర్ ఫ్లాప్ అయిందని చెప్పాడు. అయ్యా, నీ పరిపాలనలో అచ్చెన్నాయుడు దగ్గర నుంచి, కొల్లు రవీందర్ దగ్గర నుంచి, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఎంతమందిని అర్ధరాత్రులు అరెస్ట్ చేశారో, అసలు అప్పుడు లా అండ్ ఆర్డర్ అనేది ఉందా? ఐపీసీ ఉందా? జేపీసీతో నువ్వు ప్రభుత్వం నడిపావు. సిగ్గు లేకుండా మళ్ళా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గురించి విమర్శించే హక్కు నీకు లేదు. నా మీద నిన్న నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసావు. నువ్వు ఆరోపణలో ఒక్కడు కూడా నిజం లేదు. డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ క్లియర్గా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి దాని మీద కూడా మళ్ళా నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కరెక్ట్ కాదు. నువ్వు చట్టాలని గౌరవించడం లేదు. నీ మీద నేను గతంలో 2-3 కేసులు పెట్టడం జరిగింది. అంతేకాకుండా నువ్వే ప్రెస్ మీట్ పెడితే దానికి కౌంటర్గా మా ప్రభుత్వం గురించి, పరిపాలన గురించి ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెడుతూ వస్తున్నాను. అవన్నీ కూడా నీకు నచ్చల. ఏ కార్యకర్త, ఏ నాయకుడు ఆ నియోజకవర్గంలో ఎదగకూడదని దురుద్దేశంతోనే నువ్వెన్ని కల్పితాలుగా మా మీద బురజల్లే కార్యక్రమం పెట్టావు. నీలాగా నేను నిన్నటి దానిలో డిఎస్పీ గారు పిలిచిన వెంటనే గౌరవంగా పోయాం. ఆమె విచారించి పంపించేసింది ఆ కేసులో. నీలాగా ఒక కేసులో నువ్వు 60 రోజులు పారిపోయి నువ్వు చింతామణిలో ఏ విధంగా దొరికావో అందరికీ తెలుసు. అంతకుముందు కేసులో సుప్రీంకోర్టుకు పోయి 90 రోజులు బెయిల్ రాకుంటే ఏ విధంగా జరిగినటువంటి సంఘటనలు మీ అందరికీ కూడా తెలుసు. నా మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయాలంటే నీ మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయాలంటే చాలా ఉన్నాయి. నీ వల్ల ఎంతోమంది అధికారులు బలిపశువులు అయినారు, ఎంతోమంది మహిళా అధికారులు బలిపశువులు అయ్యారు నీ ఇంటి చుట్టూ తిరిగి. అంతకంటే దుర్మార్గమైనటువంటి పనులు ఇంకా మేమేమి చేయలేదు. నువ్వు ప్రెస్ మీట్ లో బిగ్గరగా మాట్లాడితే భయపడి పారిపోయే వాళ్ళం కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైనికుల్లాగా పోరాడతాం. గోడకు కొట్టినటువంటి బంతిలాగా లేచి ప్రజలకి, రైతులకి సేవ చేసేదానికి ఎప్పుడు నిరాకంఠంగా ఉంటాం. నీ టైంలో నువ్వేదో మామూలుగా రైతు బాంధవుడి మాదిరిగా వాళ్ళు పచ్చ టవల్ వేసుకొని, నువ్వు పచ్చ టవల్ వేసుకొని నువ్వు అగ్రికల్చర్ మంత్రిగా పుట్టి 850 కేజీలని 1100 కేజీలకి తెచ్చినటువంటి గనుడు నువ్వు. నీ టైంలో పుట్టి 18,000 17,000 అమ్మాల్సింది 7,000కి 6,000కి రైతులు దారపోసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మా మీద నువ్వు ఆరోపణలు చేసే ముందు నువ్వు చేసినటువంటి సర్వేపల్లిలో భూ కుంభకోణాలు ఎన్నో 1, 2, 3 కాదు చెప్తే ఒక రోజంతా సరిపోద్ది. అటువంటి పరిస్థితి నీది. నీ కారు రేవు పార్టీలో నీ స్టిక్కర్తో దొరికింది నిజం కాదా? రేవు పార్టీ అంటే అందరికీ తెలిసిందే కదా. ఆడోళ్ళు మగోళ్ళు కలిసి ఎగిరే పార్టీలో నీ కారు దొరికింది. నీ ల్యాండ్ స్కాముల్లో ఎంతోమంది మహిళా ఎంఆర్ఓలు జెంట్ ఎంఆర్ఓలు దొరికినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మీరు లేనిపోని ఆరోపణలు చేసే ముందు మీ మీద మీకు నమ్మకం ఉంటే కరెక్ట్గా మాట్లాడండి. అంతేగాని లేనిపోని ఆరోపణలు ఎవరి మీద చేయబాకండి. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135003551 సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.